హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ సినీ యూనివర్స్. నిన్న మొన్నటి వరకు మనం చూసిన సూపర్ హీరోస్ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు జేమ్స్ గన్ కొత్త డీసీ యూనివర్స్ లో తీసుకొచ్చిన ఈ సూపర్ గన్ మరో ఎత్తు. నిన్ననే అంటే జూన్ 26, 2026 థియేటర్లకు వచ్చిన ఈ సినిమా అసలు ఎలా ఉంది? మన క్లర్క్ కేంట్ అంటే సూపర్ మ్యాన్ కి ఈమెకి ఉన్న తేడా ఏంటి? జేమ్స్ గన్ మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేశాడా లేదా అనేది ఈ వీడియోలో పక్క క్లారిటీతో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. స్టోరీలోకి వెళ్తే సూపర్ మ్యాన్ కి సూపర్ గర్ల్ కి ఒక పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది బాస్. సూపర్ మ్యాన్ చిన్నప్పుడు భూమికి వచ్చేసి మంచి పేరెంట్స్ దగ్గర హ్యాపీగా పెరుగుతాడు. కానీ ఈ కారా అలా కాదు. క్రిప్టోన్ గ్రహం నాశనం అయిపోతున్నప్పుడు ఒక చిన్న మొక్క విడిపోతే అందులో ఈమె 14 ఏళ్ళు నరకం చూస్తుంది. కళ్ళ ముందే అందరూ చనిపోతుంటే తట్టుకొని నిలబడ్డ ఒక రియల్ సర్వైవర్. ఇలాంటి టైంలో భూమి మీద తిరుగుతున్న ఈమె లైఫ్ లోకి రితియా అనే ఒక చిన్న అమ్మాయి అయితే వస్తుంది. క్రైమ్ అనే ఒక క్రూరమైన స్పేస్ విలన్ ఆ అమ్మాయి ఫ్యామిలీని చంపేస్తాడు. అంతేకాదు మన సూపర్ గర్ల్ కి ప్రాణమైన క్రిస్టో ది సూపర్ డాగ్ ని కూడా పాయిజన్ చేస్తాడు. ఆ కుక్క బతకాలంటే కేవలం 72 గంటల్లో ఆ విలన్ దగ్గర ఉన్న యాంటీడోట్ అయితే తేవాలి. అప్పుడు మన సూపర్ గర్ల్ ఆ చిన్న అమ్మాయితో కలిసి విశ్వంలో చేసే ఇంటర్స్టెల్లర్ రివెంజ్ జర్నీ ఈ సినిమా స్టోరీ. ఇక ఈ సినిమాలో నాకు నచ్చిన బెస్ట్ పాయింట్స్ ఏంటంటే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫేమ్ మిల్లీ ఆల్కాక్ సూపర్ గర్ల్ క్యారెక్టర్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లింది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఆమె కళ్ళల్లో కనిపించే బాధ, కోపం, యాటిట్యూడ్ పీక్స్ అసలు. అవును బాస్, సినిమాలో మన జేసన్ మొమోవా లోబో క్యారెక్టర్ లో ఎంట్రీ ఇస్తాడు. స్క్రీన్ మీద ఆయన కనిపించినంత సేపు థియేటర్ లో గూస్ బంప్స్ అయితే వస్తాయి. పక్క మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేశాడు. ఇదొక రెగ్యులర్ సూపర్ హీరో సినిమా అయితే కాదు. ఒక ఆడదాని కోపం, ఆవేదన ఎలా ఉంటుందో చూపిస్తున్న స్పేస్ ఫైట్స్ ని చాలా రా అండ్ రెస్ట్రిక్ట్ గా చూపించారు. డైరెక్టర్ క్రేగ్ గిల్లెస్పీ టేకింగ్ అయితే బాగుంది. అయితే సినిమాలో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల స్టోరీ కొంచెం స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. సూపర్ గర్ల్ సూపర్ మ్యాన్ ల మధ్య ఉండే బాండింగ్ ని ఇంకాస్త బాగా చూపిస్తే బాగుండేది అనిపించింది. అలాగే ఇండియాలో సెన్సర్ కొన్ని డైలాగ్స్ అండ్ సీన్స్ కట్ చేయడం వల్ల అక్కడక్కడ చిన్న ల్యాక్ అనిపిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 26, 2026 థియేటర్ లోకి అయితే వచ్చేసింది. ప్రెసెంట్ థియేటర్స్ లో అయితే రన్ అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే డీసీ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్. సూపర్ మ్యాన్ కి పర్ఫెక్ట్ అండ్ డార్క్ కౌంటర్ పార్ట్ లో ఈ సినిమా నిలుస్తుంది. డోంట్ మిస్ ఇట్. థియేటర్స్ లోనే ఐమాక్స్ లేదా డాల్బీలో ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. మరి ఈ రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన హేమంత్ సినీ యూనివర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ హేమంత్.